వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. భోగాపురం ఎయిర్పోర్టును ప్రధానమంత్రి మోదీ ప్రారంభించారు. విమానాశ్రయాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం పలు ప్రాజెక్టులకు ప్రధాని శ్రీకారం చుట్టారు. 17,912 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. అభివృద్ధితో పాటు దింసా నృత్యంలోనూ సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇది చంద్రబాబు విజన్ కు మరో సాక్ష్యం అని ప్రధాని తెలిపారు. विकास के नए रिकॉर्ड बन रहे हैं तो साथ ही ढीमसा डांस का सांस्कृतिक रिकॉर्ड भी रचा गया है। और ये चंद्रबाबू की विशेषता है कि उन्होंने दो क्षितिजों को छुआ है। एक तरफ ऊंची आसमान को छूने वाली व्यवस्था, एयरपोर्ट का निर्माण, और दूसरी तरफ मेरे यहाँ के आदिवासी बहनों के द्वारा दीमसा नृत्य का विश्व रिकॉर्ड बनाना। मैं चंद्रबाबू के इस विजन को विशेष रूप से सराहना करता हूं। మిత్రులారా, ఈ రోజు ఒక కొత్త చరిత్ర, ఒక కొత్త రికార్డును సృష్టించిన రోజు కూడా. ఒకవైపు అభివృద్ధిలో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి, మరోవైపు దింసా నృత్యం కూడా ఒక సాంస్కృతిక రికార్డును సృష్టించింది. ఇది చంద్రబాబు నాయుడు గారి విశిష్టత అనేది నేను తెలియజేస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక రెండు అంశాలని టచ్ చేశారు. ఒకటి నింగిని ఆకాశాన్ని అంటే ఎయిర్పోర్ట్ అయితే, మరొకటి గిరిజనుల సోదర సోదరీమణులతో ఈరోజు దింసా నృత్యంతో ఒక రికార్డు సృష్టించారు. ఇది చంద్రబాబు నాయుడు గారి విజన్. దీనికి నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. रिकॉर्ड बन रहे हैं तो साथ ही ढीमसा ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కళ నెరవేరుస్తూ నూతనంగా నిర్మించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాని మోదీ అధికారికంగా ప్రారంభించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాంగణానికి ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు ప్రధానికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని అధికారికంగా రిబ్బన్ కట్ చేసి విమానాశ్రయ టెర్మినల్ను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ ప్రధానితో కలిసి ప్రాజెక్టు విశేషాలను పరిశీలించారు. అలాగే ప్రాజెక్టు పూర్తి వివరాలు జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు ప్రధానికి వివరించారు. అనంతరం ప్రత్యేక వాహనంలో అక్కడ ఏర్పాటు చేసిన సమావేశానికి ప్రధాని వెళ్లారు. దృక్పథం దృఢంగా సాగుతుంది. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అన్నది వారి లక్ష్యం. आप यहाँ देख सकते हैं कि कई అదనంగా స్వాగతం అంశాల చుట్టూనే వారి దృక్పథం దృఢంగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి రెట్టింపు వేగంతో దూసుకుపోతుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. భోగాపురం ఎయిర్పోర్టును ప్రారంభించిన అనంతరం ఆయన అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని కోస్టల్ ఎకనామిక్ కారిడార్ గా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రధాన పారిశ్రామిక కారిడార్లతో అనుసంధానం చేస్తున్నామన్నారు. విశాఖలో సెమీ కండక్టర్ పరిశ్రమకు శంకుస్థాపన చేశామని, ఏపీలో గ్రోత్ ఎకోసిస్టమ్ ని నిర్మించబోతున్నామన్నారు. చంద్రబాబు సారథ్యంలో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా ఏపీ మారుతోందని ప్రధాని వివరించారు. मैन्युफैक्चरिंग का भी हब बनेगा। इससे आंध्र में फ्यूचरिस्टिक जॉब्स तैयार होगी, टेक इंडस्ट्रीज के लिए नया वातावरण तैयार होगा. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఇకపై మన ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్వేర్ హబ్ మాత్రమే కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా కూడా ఎదగబోతుంది. దీంతో ఆంధ్రప్రదేశ్లో ఫ్యూచరిస్టిక్ జాబ్స్ సృష్టించబడతాయి. టెక్ ఇండస్ట్రీస్కు అనుకూలమైన ఒక కొత్త ఈకో సిస్టమ్ కూడా ఇక్కడ ఏర్పడుతుంది. साथियों, वर्ल्ड इकोनॉमी में कहीं भी किसी भी ग्रोथ सेंटर का निर्माण सिर्फ एक फैक्ट्री से नहीं हो सकता. उसके लिए एक पूरे इकोसिस्टम की जरूरत होती है. आज आंध्र प्रदेश में हम ग्रोथ का वही इकोसिस्टम तैयार कर रहे हैं. चंद्रबाबू नायडू जी व्यक्तिगत स्तर पर दिन रात मेहनत करते हैं. इसी का परिणाम है
आज दुनिया की कई बड़ी बड़ी कंपनियां यहां निवेश करने के लिए आना चाहती। ఫ్లయింగ్ ఫిష్ రూపంలో తెలుగుదనం ఉట్టిపడేలా నిర్మించిన ఈ ఎయిర్పోర్టుకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టుకున్నామని, ఇది ఉత్తరాంధ్ర సత్తా అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతానికి ఎర్రబస్సు కూడా రాదని కొందరు హేళన చేశారని సీఎం విమర్శించారు. అవహేళన చేసిన వారు అడ్రస్ లేకుండా పోయారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో సరికొత్త చరిత్రకు నాంది పలికామని ఉద్ఘాటించారు. బస్సు రాదన్నారు, ఎయిర్ బస్ వచ్చింది. అవహేళన చేసిన వాళ్ళు అడ్రస్ లేకుండా పోయే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు ఎన్నో ఈ ప్రాంత ఆశలని ఆకాంక్షల్ని తక్కువ చేశారు, అడ్డుపడ్డారు. అన్ని అధిగమించాం. అద్భుతమైన ఎయిర్పోర్ట్ ఈరోజు నిర్మాణం అయిందంటే ఇది ఉత్తరాంధ్రకి గర్వ కారణమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. కొత్త ఎయిర్పోర్టు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టుకున్నాం. పేరు తలుచుకుంటేనే గుండె ఉప్పొంగుతుంది. గిరిజనులతో కలిసి ఆయన చేసిన స్వాతంత్ర పోరాటం దేశం ఎప్పటికీ మరిచిపోదు. ఉత్తరాంధ్ర శక్తికి నిదర్శనం ఈ ఎయిర్పోర్టు. ఎందుకంటే ఈ ఎయిర్పోర్ట్ నిర్మించింది ఎవరో కాదు, ఉత్తరాంధ్ర వాసి జిఎంఆర్, ఈ ప్రాంత వాసి. ఇంకొక పక్క దీనికి తొలుగు అడుగు వేసిన అశోక్ గజపతి రాజు ఇక్కడి వారి ఏవియేషన్ మంత్రిగా నిర్మాణం పూర్తి చేసే బాధ్యత తీసుకున్న రామ్మోహన్. భోగాపురం ఎయిర్పోర్టుతో ఈ ప్రాంతం దశాదిశ మారి వేలాది ఉద్యోగాలు వస్తాయని, ఉత్తరాంధ్ర నుంచి వలసలు తగ్గి ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే రోజులు వస్తాయని ఏపీ సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. గడిచిన 2 ఏళ్లలో ప్రధాని మోడీ నాయకత్వంలో ఉత్తరాంధ్రలో 150కి పైగా ప్రాజెక్టులు ప్రారంభించామని, ఇవి పూర్తయితే 3 లక్షల ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు తెలిపారు. లక్షల పెట్టుబడులు ఇవి పూర్తయితే 5,57,000 మందికి ఉద్యోగాలు వస్తాయని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఉత్తరాంధ్రలో వచ్చే 3 ఏళ్లలో 2,784 కోట్లతో 8 ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ఇది కాకుండా 65 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న నేరేడు బ్యారేజీని కేంద్రం క్లియర్ చేశారు. దశాబ్దాల కలని నిజం చేస్తాం. ఈ నెల 14వ తేదీన గోదావరి నీటిని ఉత్తరాంధ్రకి, ముఖ్యంగా అనకాపల్లికి తీసుకొచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. భారతదేశంలో గత 25 ఏళ్లుగా ప్రధాని మోడీ నాయకుడిగా ఉంటూ డెమోక్రటిక్ ప్రపంచంలోనే అత్యంత గొప్ప నాయకుడిగా నిలిచారని సీఎం కొనియాడారు. అలాగే ప్రపంచ దేశాల్లో ప్రధాని మోదీ వంటి నాయకుడు లేరని, అందుకే ఆయనను తాను రోల్ మోడల్ గా తీసుకుంటున్నానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అలాగే ప్రధాని మోదీ లేకుంటే 2027 విజన్ సాధ్యం కాదని చెప్పారు. 1978 I became first time MLA. 1980 I became minister. First time I have seen a leader with clear clarity. Always he works with a single agenda, nation first. I am asking one thing, how many leaders with dedication they have worked? In my experience, only one leader, that is Narendra Modi, has done extremely good work. He is having a clarity. Vikasit Bharat 2047. There are external factors. Somewhere,
In India, there is a problem of LPG. దేశం కోసం పనిచేస్తున్న వ్యక్తికి అండగా నిలబడితే ఏం జరుగుతుందో భోగాపురం ఎయిర్పోర్టే నిదర్శనం అని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మోదీ ఈ దేశాన్ని వికసిత్ భారత్ దిశగా నడిపిస్తున్నారని, దేశాన్ని ప్రగతి పదంలో వేగంగా నడిపిస్తున్నాం. నేత మోదీ అని 140 మంది ప్రజల ఆకాంక్షలను మోదీ సాకారం చేస్తున్నారని చెప్పారు. తెలుగుదేశం జాతి ఎవరికీ తల వంచదని అల్లూరి సీతారామరాజు గర్జించారని గుర్తు చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భోగాపురం ఎయిర్పోర్టు ఏపీ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి అంకితం కావడం, అలాగే నేషనల్ హైవే ప్రాజెక్ట్స్, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగడం మన రాష్ట్ర అభివృద్ధిలో చాలా కీలకమైన ఘట్టం. ఈ ప్రాజెక్ట్స్ కనెక్టివిటీని బలోపేతం చేయడం కాదు, ఎనర్జీ సెక్యూరిటీని పెంచి ఇండస్ట్రియల్ గ్రోత్స్కి మరింత వేగాన్ని అందించి యువతకి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి ఆంధ్రప్రదేశ్ని మరింత వేగంగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తాయి. ఒక దేశం కేవలం ప్రకటనలతో అభివృద్ధి చెందదు, ప్రజల కలల సాకారం అయ్యే మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చెందుతుంది. సో ఆనరబుల్ మోదీజీ, యువర్ విజన్ ఆఫ్ వికసిత్ భారత్ అండ్ ఆత్మనిర్భర్ భారత్ is transforming the nation across every sector, from highways to railways, from ports to airports, from digital infrastructure to defense, manufacturing and renewable energy. చరిత్ర కేవలం మన నిర్మించిన కట్టడాలను మాత్రమే గుర్తుంచుకోదు, వాటి ద్వారా నిర్మితమైన భవిష్యత్తుని గుర్తుంచుకుంటుంది. ఈ విషయం మీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్కి లభిస్తున్న అభివృద్ధిలో చాలా చాలా స్పష్టంగా కనిపిస్తాం. ఇదివరకే విశాఖపట్నంలో 2 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు, అందులో ఎన్టీపీసీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్, జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు. ఎర్రబస్సు కూడా రాని చోటుకు ఎయిర్ బస్ అవసరమా అని ఎగతాళి చేసిన చోటే ఇప్పుడు విమానాశ్రయం వచ్చిందని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. గతంలో కొందరు ఉత్తరాంధ్రను తక్కువ చేసి ఇక్కడ ప్రజలను అవమానించారని ఆయన విమర్శించారు. ఎర్రబస్సు రాదన్న చోటే ఎయిర్పోర్టు వచ్చింది, మన ప్రధాని మోదీ వచ్చారు, ఇదే మన ఉత్తరాంధ్ర దెబ్బ, అర్థమైందా రాజా అంటూ ప్రత్యర్థులను ఉద్దేశించి పదునైన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర కలలకు ప్రధాని నరేంద్ర మోదీ రెక్కలు తొడిగారని లోకేష్ కొనియాడారు. చోట ఎయిర్పోర్ట్ వచ్చింది, ఎర్ర బస్సు రాదన్న చోట ఎయిర్ బస్ వచ్చింది, ఎర్ర బస్సు రాదన్న చోట మన నమో గారు వచ్చారు, ఇదే మన ఉత్తరాంధ్ర దెబ్బ, అర్థమైందా రాజా? స్వాతంత్రం కోసం పోరాడిన వీరుడు అల్లూరి సీతారామరాజు గారు నడియాడిన గొప్ప ప్రాంతం ఉత్తరాంధ్ర. ఈ రోజు నుంచి ఈ నేల చరిత్ర, పౌరుషం ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది. ఈరోజు కేవలం ఒక ఎయిర్పోర్ట్ ప్రారంభం మాత్రమే కాదు, మన నమో గారి వికసిత్ భారత్, మన సిబిఎన్ గారి విజన్ కలయిక ఈరోజు ఉత్తరాంధ్ర భవిష్యత్తు మారే రోజు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుని వెళ్ళే రోజు. ఈ నేలకు స్వాతంత్రం తెచ్చింది అల్లూరి సీతారామరాజు గారు అవుతే, ఉత్తరాంధ్ర కళలకు రెక్కలిచ్చింది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. రైతుల త్యాగం, కార్మికుల కష్టం వల్ల ఈరోజు ఈ ఎయిర్పోర్ట్ మనం చేసుకుంటాం జరిగింది. అల్లూరి సీతారామరాజు గారు ఆయనలో ఉన్న పట్టుదల. ప్రపంచం మొత్తం ఉత్తరాంధ్ర వైపు చూస్తోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ యువతకు ఉద్యోగ అవకాశాలు పెరగబోతున్నాయన్నారు. ఉత్తరాంధ్రకు భోగాపురం ఎయిర్పోర్టు సింహద్వారమని చెప్పుకొచ్చారు. ఏపీ అభివృద్ధికి కేంద్రంగా భోగాపురం మారనుందని తెలిపారు. మన్యం వీరుడు అల్లూరి పేరు ప్రపంచం మొత్తం మారుమోగుతోందని తెలిపారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే సత్తా ప్రధాని మోదీదని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కొనియాడారు. గడవాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా సరే ఉత్తరాంధ్ర అంతా కూడా ప్రపంచం వైపు చూసేది. కానీ ఈ రోజు మన భోగాపురం ఎయిర్పోర్ట్ చూసిన తర్వాత ప్రపంచం ఉత్తరాంధ్ర వైపు చూస్తుందన్నది గర్వంగా మన అందరం కూడా తెలియజేసుకోవాలి. అవకాశాల నిధిగా భోగాపురం విమానాశ్రయం మన ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభోత్సవం కానుంది. అలాంటి విమానాశ్రయం
ఒక 77,000 చదరపు అడుగులతో తయారవుతున్నటువంటి విమానాశ్రయం సుమారు 60 లక్షల కెపాసిటీతో తయారవుతుంది. ఎంఆర్ఓ కానీ ఎంతోమంది యువతీ యువకులకి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఇక్కడ కలగబోతుంది. ఎడ్యూసిటీ ద్వారా రేపు భవిష్యత్తులో ప్రపంచంలో ఉన్నటువంటి ఏవియేషన్ వర్క్ ఫోర్స్కి ట్రైనింగ్ మన ఉత్తరాంధ్రలో మన భోగాపురంలో జరగబోతుందనడానికి కూడా నేను ఎంతో గర్వపడుతున్నానని తెలియజేస్తున్నాను. అటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈరోజు ఈ భోగాపురం ఎయిర్పోర్టు మన అందరికీ కూడా సింహద్వారంలా ఉందని తెలియజేస్తున్నాను. పొట్ట గడవాలన్నా ఏ కార్యక్రమం చేయాలన్నా సరే ఉత్తరాంధ్ర అంతా కూడా ప్రపంచం వైపు చూసేది. కానీ ఈరోజు మన భోగాపురం ఎయిర్పోర్ట్ చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ మార్కెట్లో పూర్తి స్థాయి డిజిటలీకరణ కార్యాచరణ చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. వ్యవసాయ మార్కెటింగ్ శాఖపై ఆయన సమగ్ర సమీక్ష నిర్వహించారు. మార్కెటింగ్ శాఖలో పారదర్శకత పెంపుతో అక్రమాలకు పూర్తిగా అడ్డుకట్ట వేయాలన్నారు. అభివృద్ధి ఇంజనీరింగ్ పనులన్నింటినీ నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అన్ని మార్కెట్ యార్డులు గోదాముల్లో సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటును 3 నెలల్లో పూర్తి చేయాలని మంత్రి తుమ్మల దిశానిర్దేశం చేశారు. పత్తి కనీస మద్దతు ధర కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 2 ప్రమాద హెచ్చరిక జారీ కావడంతో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సకినేటిపల్లి మధ్య ఫెర్రీ సర్వీసులను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. వశిష్ఠ గోదావరిలో నీటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు నదిలోకి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. పొంగి పొర్లుతున్న డ్రైనేజీ, గుంతలమయంగా మారిన రోడ్లు, మూతలు లేని మ్యాన్ హోల్స్, అధ్వానంగా మారిన బస్టాండ్, కలుషితమవుతున్న నీటి వనరులు, సక్రమంగా లేని నీటి సరఫరా వంటి మేడ్చల్ సమస్యలపై ప్రజలు, నాయకులు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన ఎదుట ఏకరువు పెట్టారు. మున్సిపాలిటీగా ఉన్నప్పుడే పరిస్థితి బాగుండేదని, కార్పొరేషన్గా మారిన తర్వాత సమస్యల గురించి పట్టించుకునే నాథుడి లేకుండా పోయాడని పార్టీలకు అతీతంగా ఆందోళన వ్యక్తం చేశారు. 1 వార్డ్ ఎవరీ డే కార్యక్రమంలో భాగంగా కమిషనర్ సృజన కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ పింకేష్ కుమార్, లిఖిత్ కుమార్ మేడ్చల్ డివిజన్ కు వచ్చారు. ఇందిరానగర్లోని అంబేద్కర్ భవన్ వద్ద నిర్వహించిన సమావేశంలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కావాల్సిన సదుపాయాలపై ఆరా తీశారు. సమస్యలపై వినతులు స్వీకరించారు. ఈ జిహెచ్ఎంసీ ఒక సంవత్సరం గడుస్తున్నా మాకు అభివృద్ధి అనేది లేదు. పేద ప్రజలకు ట్యాక్సీలు పడుతున్నాయి మేడం. మెయిన్గా ఇప్పటిదాకా మాజీ చైర్మన్ గారు, అక్కడ మాజీ డిప్యూటీ గారు చెప్పినట్టుగా రోడ్డు డ్రైనేజ్ సమస్యలు విపరీతంగా ఉన్నాయమ్మా. ఎందుకంటే ఈ మేడ్చల్ ఒక గ్రామీణ ప్రాంతం అమ్మ. దీన్ని జిహెచ్ఎంసీలో అంటే ఇప్పుడు మన తెలంగాణలోనే సైబరాబాద్ కమిషనర్ అనేది కార్పొరేషన్ అంటే పెద్దది అని అనుకుంటారు, కానీ ఇక్కడ చాలా పేదోళ్ళు, పెంకుటిళ్ళు ఉన్నాయి, చాలా ఇబ్బందులు పడుతున్నారు అమ్మ. మా దగ్గర స్ట్రీట్ లైట్స్ అనేది ఎక్కడ వెలగట్లేదు. మేము ఏదున్న ఎలక్ట్రీషియన్కి వాళ్ళ ఇంజనీరింగ్ సెక్షన్ కంప్లైంట్ చేస్తే మా దగ్గర లైట్స్ లేవు, దానికి కావాల్సిన సంబంధించిన మెటీరియల్స్ లేవు, మరి తప్పకుండా ఇప్పియమని చెప్పి అంటున్నారు. తప్పకుండా మౌలిక వసతులు మీరు సిఎంసి ద్వారా మౌలిక జనరల్గా కావాల్సిన స్ట్రీట్ లైట్స్, వాటర్ సప్లై. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి నది మహోగ్ర రూపం దాల్చింది.
ఎగువన కురిసిన భారీ వర్షాలు ఉపనదుల నుంచి నీరు చేరుతుండటంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం నీటిమట్టం 55 అడుగుల వద్ద ప్రవహిస్తుండటంతో అధికార యంత్రాంగం 3వ ప్రమాద హెచ్చరికను జారీ చేసి నది పరివాహక ప్రాంతాల ప్రజలను తీవ్రంగా అప్రమత్తం చేసింది. ఎగువ ప్రాంతాల నుంచి సుమారు 15 లక్షల క్యూసెక్కుల మేర భారీ వరద నీరు గోదావరిలోకి వచ్చి చేరుతుండటంతో తీర ప్రాంతాలు, లోతట్టు గ్రామాల జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొండ ప్రాంతాల్లో కురుస్తున్న అతి భారీ వర్షాల కారణంగా ఒక్కసారిగా వచ్చిన వరద ప్రవాహాలు పంబా నదిలోకి చేరాయి. దీంతో నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప భక్తులకు కూడా అధికారులు కీలక సూచనలు జారీ చేశారు. పంబా నది పరిసర ప్రాంతాల్లో నీటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మొరాకో స్పెయిన్ సరిహద్దు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. స్పెయిన్ ఆధీనంలోని సెయ్యూటా సరిహద్దులకు మొరాకో నుంచి వేలాదిగా చొచ్చుకొచ్చిన వలసదారులు ఇప్పుడు వెనక్కి వల్లుతున్నారు. ఆఫ్రికా దేశాలతో ఐరోపా సమైక్యకు ఉన్న ఏకైక భూ సరిహద్దు ఇదే. అందుకే ఆఫ్రికా నుంచి ఐరోపా దేశాలకు వలస వెళ్లేందుకు ఈ నగరాన్ని ప్రవేశ మార్గంగా భావిస్తారు. ఈ క్రమంలోనే సముద్రాన్ని ఈదుకుంటూ సరిహద్దులు దాటుకుంటూ 60,000 మందికి పైగా మొరాకో నుంచి సెయ్యూటాకు దూసుకొచ్చారు. అలాంటి వారు ఇప్పుడు స్వచ్ఛందంగా వెనక్కి వెళ్లిపోతున్నారు. 2 రోజుల పాటు భారీ సంఖ్యలో వచ్చిన వీరిని సెయ్యూటా సరిహద్దు వద్ద స్పెయిన్ భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ AVN తెలుగు న్యూస్.